వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. ఈరోజు మన ముందున్నారు బీసీసీఐ కామెంటేటర్, స్పోర్ట్స్ అనలిస్ట్ పి చంద్రశేఖర్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే తరుణ్. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఈ 2024 ఐపీఎల్ ఆర్సీబీకి టాప్ 4లో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా సార్? కొంచెం నెట్ రన్ రేట్తో కొంచెం టాప్ 4th ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇట్స్ వెరీ రిమోట్, చాలా రిమోట్ ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఈవెన్ యాక్చువల్గా 2019లో 12 పాయింట్స్ తోటి కూడా ప్లే ఆఫ్కి వచ్చినటువంటి టీమ్స్ ఉన్నాయి. సో కాబట్టి అది కాదు. బట్ ఇప్పుడున్నటువంటి సినారియో ప్రకారం ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఆల్రెడీ కేకేఆర్ అండ్ ఆర్ఆర్ 16 పాయింట్స్ తోటి టాప్ 2లో ఉన్నాయి. ఈవెన్ ఒకవేళ ఇక్కడి నుంచి వాళ్ళు ఓడిపోయారనుకున్నా కూడా 16 పాయింట్స్ అయితే పక్కా కదా. అండ్ ఈవెన్ ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ 14 పాయింట్స్ కదా. 14 ఇంకా దానికి 2 మ్యాచ్లు ఉన్నాయి, 2 కూడా హోమ్ గ్రౌండ్లోనే ఆడాలి. ఒకటేమో పంజాబ్ కింగ్స్ తోటి, ఇంకొకటేమో గుజరాత్ టైటాన్స్. 2 కూడా ఇన్కన్సిస్టెంట్గానే ఉన్నాయి. సో కాబట్టి రెండింటి మీద హోమ్ గ్రౌండ్ కాబట్టి విజయాన్ని సాధించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకని దట్ ఈస్ షూర్. ఆ తర్వాత చెన్నై బెంగళూరు తోటే ఆడుతుంది ఒక మ్యాచ్. ఓకే, అంటే బెంగళూరు మిగిలినటువంటి మ్యాచ్ 2, ఒకటి ఢిల్లీతో ఆడాలి, ఇంకొకటి చెన్నైతో ఆడాలి బెంగళూరులో. సో ఢిల్లీ మీద ఓకే అనుకున్నా కూడా గెలుస్తుందేమో అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఊపుని చూస్తే కనుక గెలుస్తుందేమో అనుకున్నా. చెన్నై మీద బెంగళూరుకి ఎప్పుడూ కూడా మంచి రికార్డ్ లేదు. ఈవెన్ యాక్చువల్గా ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచే వాళ్ళిద్దరి మధ్యనే జరిగింది. ఏ రకంగా చెన్నై గెలిచింది అనేటువంటిది మనకి గుర్తున్నటువంటిది. సో అందుకని ఎప్పుడూ బెంగళూరుకి చెన్నై మీద మంచి రికార్డ్ లేదు. గమ్మత్ ఏంటి అంటే విరాట్ కోహ్లీకి ఇండివిజువల్గా చెన్నై మీద 1000+ రన్స్ చేసినటువంటి రికార్డు ఉంది, కానీ అంటే మంచి స్కోరింగ్ రేట్ ఉంది, కానీ మిగిలినటువంటి టీమ్గా వాళ్ళకి ఎటువంటి గ్రేట్ రికార్డు లేదు. సో అందుకని వాళ్ళకు ఉన్నటువంటి 2 మ్యాచ్లు, ఆ 2 మ్యాచ్ల్లో ఒకటి గెలుస్తారు, ఇంకొకటి గెలవటం కష్టమే అనేటువంటి 99% గెలవరు అనేటువంటి దాంట్లో వచ్చేటువంటిది వాళ్ళకి 12 పాయింట్స్. సో అందుకని ఆర్సీబీకి టెక్నికల్గా అదే అనేటువంటిది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే లాస్ట్ మినిట్ దాకా టెక్నికల్గా ఓకే, ఇంకా వాళ్ళకి ఉంది కదా ఛాన్స్, దే ఆర్ ఇన్ ది రేస్ అని మనం ఆర్సీబీ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం, కూల్ చేయడం కోసం చెప్పడమే. కానీ ఎందుకంటే చెన్నైకి ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. 3 అది ఇంకొక 2 గెలిచినా కానీ ఒకటి బెంగళూరు గ్యారంటీ అనుకుంటున్నాం మనం. ఈవెన్ అట్లాగనే గుజరాత్ లాంటి టీం మీద కూడా వాళ్ళు గెలవగలరు ఈజీగానే. సో అందుకని చెన్నైకి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డోంట్ డిస్కౌంట్ ఈవెన్ ఎల్ఎస్సీ కూడా రేస్లోనే ఉంది, పంజాబ్ కూడా ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఉంది. సో వీటికన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి టీములకి ఛాన్సెస్ ఉన్నటువంటి సందర్భంలో నిన్నటి విజయం ఓకే, వాళ్ళకి కొంత బూస్టప్ లాగా పనిచేస్తుంది. 7th పొజిషన్కి వచ్చారు, దట్స్ ట్రూ. కానీ ఇప్పటికీ వాళ్ళ రన్ రేట్ అనేటువంటిది మైనస్లోనే ఉంది. గమ్మత్ ఏంటి అంటే ఒకవేళ ఓకే ప్లస్ రన్ రేట్ ఉంది కాబట్టి మనం విజయం సాధిస్తే చాలు అనేటువంటిది కాకుండా స్టిల్ దే ఆర్ ఇన్ ది మైనస్ ఎన్ఆర్ఆర్. సో అందుకని నిజంగా మాట్లాడుకోవాలంటే ఛాన్సెస్ లేవనే చెప్పుకోవాలి. ఏదైనా కానీ ఒక్కొక్కసారి అదృష్టం బాగుండి లాస్ట్ మినిట్, ఇప్పుడు లాస్ట్ ఏరియా చూస్తే కనుక ముంబై అండ్ కేకేఆర్ ఒకే పాయింట్లతో నిలబడ్డాయి. బట్ 0.002% తోటి ముంబై 4th ప్లేస్కి వెళ్ళింది, కేకేఆర్ 5th ప్లేస్కి వచ్చింది. సో బట్ ఓపెన్గా చెప్పాలంటే మాత్రం ఛాన్సెస్ ఆర్ వెరీ లో. ఓకే సార్, నెక్స్ట్ జరిగే మెగా ఆప్షన్లో అయినా ఆర్సీబీ మంచి ప్లేయర్స్ కొంటే కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయని వేచి చూద్దాం సార్. కానీ 16 సంవత్సరాలు అయిపోయింది మామూలుగానే, అంటే టీనేజ్ అంటుంటాం మనం. సో టీనేజ్ కుర్రాడికి ఏం చెప్పగలం మనం? వాడే బయటకు వెళ్ళి సైట్ కొట్టేటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. సో అట్లాగా 16 ఏళ్ళు అయిపోయినటువంటి ఈ ప్రయాణంలో ఇప్పటికీ వాళ్ళు ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే బ్యాటింగ్ యూనిట్ మీద పెట్టినంతటి శ్రద్ధ కొనుక్కోవడము, లేకపోతే కనుక మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళ మీద స్పెండ్ చేయడం అనేటువంటిది. సో ఇట్లాంటి ఇది ఎందుకో బౌలింగ్ యూనిట్ని స్ట్రెంథెన్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు పెద్ద శ్రద్ధ చూపించారు. చివరికి ఉన్నటువంటి చహల్ లాంటి వాళ్ళని వదిలేసుకోవటము, హర్షల్ పటేల్ లాంటి వాళ్ళని వదిలేసుకోవటము, అదే వాళ్ళు చేస్తున్నటువంటిది. సో ఏమో నువ్వు అన్నట్టు చూద్దాం. సార్ ఇప్పుడు మెగా ఆక్షన్లో కోహ్లీ ఆర్సీబీ ఉంటారా సార్? అంటే అలా కాదు, మెగా ఆక్షన్కి వచ్చేప్పటికి ఏంటంటే ఇంకా అది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వలేదు బీసీసీఐ. బట్ యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి యాజ్ ఆఫ్ నౌ ద రూల్ సేస్ 4 ప్లేయర్స్ని వాళ్ళు ఉంచుకోవచ్చు. టీమే అంటిపెట్టుకుంటుంది 4 ప్లేయర్స్ని ఒక ఫారిన్ ప్లేయర్తో కలుపుకొని. సో అందుకని డెఫినెట్గా ఇప్పుడు ఆర్సీబీ అయితే కనుక కోహ్లీ గ్యారంటీగా ఉంటాడు, వాళ్ళకి సిరాజ్ గ్యారంటీగా ఉంటాడు, వాళ్ళు అట్టు పెట్టుకునేటువంటి ఆటగాళ్లలో. అలాగనే డూప్లెసిస్ ఆఫ్ కోర్స్ ఉండేటువంటి ఇది ఉంటుంది. అట్లా ఏ టీం అయినా కానీ చెన్నై కనుక ఒకవేళ ధోని నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఆడతాను అంటే కళ్ళకద్దుకొని అతన్ని రిటైన్ చేసుకుంటారు. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడో తెలియదు, కానీ ఒకవేళ ఇఫ్ యూ విష్ టు బీ కంటిన్యూడ్ విత్ ది ఎంఐ దే విల్ రిటైన్. సో అట్లాగా వాళ్ళు రిటైన్ చేసుకునే దాంట్లో కోహ్లీ గ్యారంటీగా ఉంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.